మన పొరుగు రాష్ట్రం, మీకైతే మరి పక్క రాష్ట్రమే. బహుశా మీరు పర్యటన కూడా చేశారేమో. ఏంటంటే ఎలా ఉంది తమిళనాడులో పరిస్థితి, మీకేమనిపిస్తుంది? అంటే తమిళనాడు ఎన్నికల్లో ఖచ్చితంగా డిఎంకే కూటమికి అనుకూలమైన అవకాశాలు ఉన్నాయనేది ఉమ్, మేము చెప్పడమే కాదు, అనేక రకాలైనటువంటి సమాచారం చూసుకుంటే ఉమ్, అర్థమవుతోంది. ఉమ్, కానీ ఇటువంటి సమయంలో ఒకటి మాత్రం ఇందాక పెద్దలందరూ చెప్పిన అనేక విషయాలతో పాటుగా కనపడుతుంది ఏంటంటే, ఉమ్. బీజేపీ మోడీ గారు 5 రాష్ట్రాల్లో గెలుస్తానని చెప్తున్నారు. ఇది ఎన్నికలు అయిన తర్వాత కూడా. అవును. ఎన్నికల ముందు చెప్పడం అంటే ఎన్నికల్లో ఓటర్ల కోసం చెప్పచ్చు. అవును. కాబట్టి రేపు 5 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రం పోయినా అవును. వాళ్ళు మోడీ గారు చెప్పిన మాట అబద్ధమని రుజువు అయిపోతుంది. ఓకే. ఓకే. ఎందుకంటే మనకంటే తెలియపోవచ్చు, ఉమ్, మోడీ గారికి దేశము, బీజేపీ పార్టీ వ్యవస్థలు, ఉమ్. ప్రభుత్వము ఇంత సమాచారం ఉండి కూడా ఆయన మాట్లాడతారంటే ఓకే. ఎన్నికల తర్వాత ఖచ్చితంగా దాన్ని ఉంటుంది. ఓకే. ఎవరో ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో కేరళ గురించి అందరికీ తెలుసు, ఉమ్, బీజేపీ రాదు. ఉమ్. రెండోది తమిళనాడులో అటువంటి స్కోప్ లేదనేటువంటిది ఎక్కువ మంది చెప్తున్నారు. ఓకే. ఓకే. అస్సాం బీజేపీ అనేటువంటిది అందరు ఎక్కువ చెప్తున్నమాట. మాట్లాడుతున్న అవును. విషయాలు. అందుకని ఇటువంటి నేపథ్యంలో ఉమ్, ఎగ్జిట్ పోల్సే కాదు, పార్టీలు బాధ్యత కలిగినటువంటి నాయకులు కూడా ఇలా మాట్లాడుతున్నారు. ఓకే. సరే, ఈ సందర్భంలో ఒకటి కనబడుతుంది ఏంటంటే, మిగతా అంశాలతో పాటుగా ఎటు తిరిగి ఎవరు ఏం మాట్లాడినా, ఉమ్, అటు డిఎంకే మాట్లాడేవాళ్ళు, విజయ్ అని మాట్లాడేవాళ్ళు ఉన్నా, ఉమ్. ఏడిఎంకే బీజేపీ కూటమికి మాత్రం అని మాత్రం అక్కడ స్థానం అనట్లేదు. లేదు అనేటువంటిది ఓకే. అత్యధిక మంది కన్నుతున్న అభిప్రాయం. ఓకే. ఓకే. అంతేకాదు, విజయ్ని కలుపుకుందామని ప్రయత్నం చేసిన బీజేపీ, ఉమ్, బీజేపీతో కలిస్తే మనం కూడా మునిగిపోతాం కాబట్టి స్వతంత్రంగానే పోటీ చేయాలనేటువంటి రావటం అంటే, ఆ రాష్ట్రంలో ప్రజల్లో ఉన్నటువంటి మూడ్, పార్టీలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఓకే. కేంద్ర ప్రభుత్వము, బీజేపీ వారి విధానాలు, రెండోది రాష్ట్రాల హక్కులు, ఓకే. అలాగే ఇటీవల కాలంలో డీలిమిటేషన్ అంశాలు, ఆ రాష్ట్రానికి సహాయం చేయటం, ఎన్నో ప్రయత్నాలు చేశారు బీజేపీ కూడా. వద్దాం సార్, అవన్నీ మనం కౌంటింగ్ రోజు మాట్లాడుకుందాం బాబురావు గారు. బ్రాడ్ అదే పిక్చర్. అందుకనే ఇటువంటి నేపథ్యంలో చూసుకున్నప్పుడు ఓకే. ఓకే. అక్కడ ఉన్నటువంటి మీరన్న ఎగ్జిట్ పోల్స్ లో కూడా అందరూ చూపిస్తున్న దాంట్లో అవన్నీ ఎగ్జాక్ట్ అవ్వకపోవచ్చు కూడా. అవును. అవును. కానీ కామన్ గా కనబడుతున్న ఫ్యాక్టర్లు ఏంటంటే, సంఖ్యలు అలా ఉన్నా ఓకే. అక్కడ ఉన్నటువంటి మూడ్ ఓకే. అక్కడ తెలియజేస్తుంది. ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత ఉంటుంది, ఉంటుంది, న్యాచురల్ గా ఉంటుంది కదా. దాంట్లో సమస్య లేదు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఉమ్, అక్కడ ఏఐడిఎంకే మీద, బీజేపీ మీద నమ్మకం లేనప్పుడు ఇక డిఎంకే కూటమికే పాజిటివ్గా ఉండేటువంటి అవకాశాలు ఓకే. ఉన్నాయి. ఓకే. విజయ్ పాత్ర కూడా ఒక రకం చెప్పాలంటే, విజయ్ కూడా వీటన్నిటికీ దూరంగా ఉన్న, అంటే మెజారిటీగా డిఎంకేకి అలాగే విజయ్ పార్టీలకి మొత్తం వచ్చిన ఓట్లన్నీ చూస్తే కేంద్రము, బీజేపీ, అక్కడ అన్నాడీఎంకే కూటమికి ఓకే.